మరి ఈ కృతజ్ఞత కూడికకు పిలువగానే ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ బెన్ని గారు మరి జగిత్యాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి అద్భుతమైనటువంటి వాక్య సందేశంతో మనందరినీ ఆత్మీయంగా బలపరిచినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి సహృదయంతో మరి సభ అధ్యక్షతను నిర్వహించి ప్రారంభం నుంచి క్రమముగాను మర్యాదగాను నడిపించి తన యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించి మరి సభను విజయవంతం చేసినటువంటి స్థానిక సంఘ కాపరి గారు మరి రెవరెండ్ దినకరాయ్ గారికి కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయా ప్రాంతాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి దూర ప్రాంతాల నుంచి రాత్రికాల వేళంలో మరి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చి మరి ఈ మీటింగ్ను ఇంతగా మరి విజయవంతంగా చేసినందుకు మరి వేదికపై ఉన్నటువంటి ఆయా సంఘ కాపరుల అందరికీ పేరు పేరున నా తరపున నా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, మరి అన్నయ్య చెప్పినటువంటి వాక్యం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మాత్రం మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. పిల్లారా, దేవుని చేత ఆశీర్వదించబడేటట్టుగా మన జీవితాలు ఉండాలి అన్నది వాక్యం యొక్క సారాంశం కదా. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. స్కూల్లో టీచరు పుట్టినరోజుకు చాక్లెట్స్ పంచుతుంది. ఎవరిది పుట్టినరోజు? ఎవరిదమ్మా? నిద్ర వస్తుందా? స్కూల్ టీచర్ది పుట్టినరోజు, చాక్లెట్స్ పంచుతుంది. పిల్లలందరి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తీసుకుంటున్నారు, వాళ్ళు ఒక్కొక్కటి తీసుకుంటున్నారు. ఒక బాబు మాత్రం తీసుకోలేదు. టీచరు ఆలోచించింది, నేను కొడతానని భయపడ్డాడేమో అని, తీసుకోనానని నేను ఏం కొట్టాను రా, తీసుకో, ఈరోజు నా బర్త్డే కదా, నేనే ఇస్తున్నాను తీసుకుంటే తీసుకోలేడు. అసలు ఎందుకు తీసుకోవట్లేదు వీడు అని చెప్పేసి చేతికు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. మరి ఏం కావాలరా నాన్న అంటే, నువ్వు మేడంను టీచర్ మీరు ఇవ్వండి అని అన్నాడు. టీచరు ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు దగ్గరికి పిలుచుకొని కూర్చోబెట్టి అడిగింది, ఏరా మరి అందరు తీసుకున్నప్పుడు నువ్వు కూడా తీసుకుంటే బాగుంటుండే కదా, భయపడ్డావా ఏంటి అని అడిగింది. ఆ చిన్నోడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? చిన్నది 2 చాక్లెట్లు వస్తాయి, నీ చేతు పెద్దది 10 చాక్లెట్లు వస్తాయి. అంటే ప్రియులారా, పెద్ద చేతితోటి తీసుకుంటే 10 చాక్లెట్లు వస్తాయని ఆ పిల్లవాడికి తెలిసినప్పుడు ప్రియులారా, మనము ఆశీర్వదించబడితే ఎలా ఆశీర్వదించబడాలండి? దేవుని చేత ఆశీర్వదించబడితే దానికి మించినది ఈ ప్రపంచంలో ఇంకొకటి. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి? ఎలా ఉన్న ఆశీర్వదిస్తాడా? దేవుడు ఆశీర్వదించేటట్టుగా మన జీవితాలు ఉండాలా వద్దా? దేవుడు ఆశీర్వదించేటట్టుగా మన జీవితాలు ఉంటే అద్భుతంగా ఉంటుంది పిల్లరా. తెలుగులో ఒక సామెత ఉంది, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు అంటే దాని అర్థం ఏంటి? కోటీశ్వరుని కూటికి లేనివాడిగా మార్చేయచ్చు, కూటికి లేనివాడిని కూడా. అది ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే. ఇశ్రాయేలుల ప్రప్రథమమైనటువంటి రాజు ఎవరండి? ఇశ్రాయేలుల మొదటి రాజు ఎవరు? సౌలు. ఎవరు సౌలు? సౌలు ఎవరు ముందు? గాడిదలు కాచుకునేవాడిని ఇశ్రాయేలుల సింహాసనాన్ని మీదకి చేర్చాడు కదా. గొర్రెలు కాచుకునే దావీదును ఇశ్రాయేలుల సింహాసనం పైకి చేర్చాడు. దేవుడు ఆశీర్వదిస్తే అంత గొప్పగా ఉంటుంది ప్రియులారా. గనక మన జీవితాలు దేవుడి ఆశీర్వాదము పొందేటట్టుగా ఉండాలి కదా. మరి అన్నయ్య వాక్యంలో చెప్పాడు కదా, ఒక కుటుంబం దగ్గరికి వెళ్తున్నామంటే ఆ కుటుంబాన్ని సమాధానంతో నింపటానికి, 2 వ్యక్తుల మధ్య ప్రేమను నింపడానికి మాటలు ఉండాలి, కానీ వైరం పెట్టడానికి ఉండకూడదు. మన ప్రవర్తన, మన విధానము, మన ఆలోచన, దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడు. మనుషులు చూడట్లేదు, కానీ దేవుడు మన హృదయాన్ని సూటిగా స్పష్టంగా చూస్తున్నాడు. కనుక చూస్తున్న దేవునికి మన జీవితం ఇష్టమైందనుకోండి, ఇక దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. గనుక
ఉన్నతమైన దేవుడు మెచ్చే యథార్థమైన భక్తి జీవితాన్ని మనం అందరం కలిగి ఉంటే అందరము దేవుని కృపను పొందుకుంటాము కదండి. గనుక పొందుకోలేకపోతున్నామంటే సమస్య ఎక్కడుందన్నమాట? మన దగ్గరనే ఉంది. దేవుడు సమస్తాన్ని ధారాళంగా అడగక మునిపే ఇచ్చినవాడు. ప్రియులారా, మనం అడిగితే కాదంటాడా? కనుక మన జీవితాలు గొప్పగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము మనము పొందుకుంటాము. మరి ఆయా ప్రాంతాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ రాత్రికాల వేళ సుదీర్ఘ ప్రయాణాలు వచ్చిన మీ అందరికీ మరి ఒక్కసారి మరి ముఖ్య వాక్యోపదేశకులకు, సంఘ కాపరి గారికి, అదేవిధంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకు, వాక్యాన్ని వినడానికి వచ్చిన విశ్వాసులైన మీ అందరికీ కూడా పేరు పేరున నా తరపున, నా కుటుంబం తరపున క్రీస్తు పక్షాన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ సభను ముగిస్తున్నాం. పిల్లరా, మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచి ఉన్నాయి కనుక అందరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీ అందరికీ ప్రభు పక్షాన మనవి చేస్తున్నాను. సెలవండి అందరికీ.